హలో గైస్, అస్సలం వైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హవర్ యూ ఆల్. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియో చేయాలి అనేసి నేను లాస్ట్ ఒక 20 days నుంచి సీరియస్లీ వెయిటింగ్ అనమాట. వెరీ సీరియస్లీ వెయిటింగ్, నేను ఎప్పుడెప్పుడు చేస్తానా అనేసి. బట్ ఏంటంటే నేను హౌస్ షిఫ్ట్ అయ్యాను, మీకు అందరికీ తెలుసు కదా. హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత చాలా పని ఉంటుంది ఇంట్లో. సో షిఫ్టింగ్ అయిపోవాలి అండ్ మొత్తం సెట్ అయిన తర్వాత అప్పుడు నేను ఈ వీడియో చేయాలి అనేసి వెయిటింగ్. అసలు మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఎప్పుడు చేస్తావు వీడియో అనేసి, బికాస్ ఇట్స్ మచ్ నీడెడ్ టాపిక్ అనమాట. సో యూ ఆల్ నో, మనం ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ టాపిక్స్ గురించి మాట్లాడుకోము ఈ రెండు ఛానల్స్లోనూ. ఎప్పుడైనా కానీ మనం సింపుల్గా ఎక్కువ గొడవల్లోకి వెళ్ళొద్దు, ఇంట్లో పని చేసుకున్నామా, మన పని మనం చేసుకొని ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఉన్నామా, ఇదే దిస్ ఈజ్ వాట్ ఐ ప్రమోట్. ఇంట్లో పని చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి అని మాత్రమే నేను నా వ్లాగ్స్లో కూడా ప్రమోట్ చేస్తాను. అదే నా మోటో కూడాను, నార్మల్ లైఫ్ని ప్రమోట్ చేయాలి అనేసి. అంటే డోంట్ నీడ్ టు బీ ఎక్స్ట్రావెగెంట్, మనం సింపుల్ లైఫ్లో కూడా హ్యాపీగా ఉండొచ్చు. సింపుల్ లైఫ్ ఇలా ఉంటుంది, దట్స్ ఓకే. బోరింగ్ లైఫ్ ఉండడం ఓకే, బోరింగ్ రొటీన్ ఉండడం ఓకే. దిస్ ఈజ్ వాట్ మై మోటో అనమాట ఛానల్ స్టార్ట్ చేయడం అండ్ ఈ వీడియోస్ అన్నీ చూపించడం వెనుక. బట్ ఇవాళ మాత్రం ఈ టాపిక్ గురించి మాట్లాడాల్సింది. బేసిక్గా ఏంటంటే, మేము రెంటల్ ఫ్లాట్లోకి వచ్చాము. ఇంతకు ముందు ఓన్ ఫ్లాట్లో ఉండేవాళ్ళం అనమాట. నాకు అసలు ఇల్లు షిఫ్ట్ చేయడము అన్న కాన్సెప్ట్ ఎక్కువగా తెలీదు. మేము యూఎస్లో 7 years ఉన్నాము, యూ ఆల్ నో. అక్కడి నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒక అపార్ట్మెంట్లోకి వచ్చేసాము. అప్పుడు అక్కడేం పెద్దగా వెతకాల్సిన అవసరం పడలేదు. అదంతా నచ్చేసింది మాకు, స్కూల్కి దగ్గర అది చూసుకొని ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాము. అక్కడ నచ్చేసి అక్కడే ఫ్లాట్ కొనుక్కున్నాము అండ్ అక్కడే కంటిన్యూ అయ్యామన్నమాట. సో నాకు ఇప్పుడు అసలు ఎలా వెతుకోవాలి ఇల్లు అన్న దాని మీద ఐడియా రాలేదు. సో అర్జెంటుగా ఇల్లు షిఫ్ట్ అవ్వాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేసరికి నార్మల్గా మా ఫ్రెండ్స్ని అడిగాను. సో ఇటు ఎవరైతే ఆఫీసెస్కి దగ్గరగా ఉన్న ఏరియాస్లో ఉన్నారో మా ఫ్రెండ్స్ని అడిగితే, ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్లోనే పెడుతున్నారు, డైరెక్ట్గా ఇట్లా టూలెట్ బోర్డులు పెట్టడం ఇంతకు ముందులాగా అట్లా ఏం లేదు అనేసి అంటే, సరే అని నేను నో బ్రోకర్ యాప్లోకి వెళ్ళి చూశాను. ఆప్షన్స్ అయితే నాకు చాలా కనిపించాయి అనమాట. కనిపిస్తే సో అందులో వెతుకుతా ఉంటేనే నాకు కాల్ వచ్చేసింది, మీరు రెంటల్ హోమ్స్ కోసం వెతుకుతున్నారా, మా దగ్గర ఇట్లా ప్యాకేజెస్ ఉన్నాయి అనేసి వాళ్ళు కొన్ని ప్యాకేజెస్ చెప్పారు. అండ్ ఆల్సో దిస్ వీడియో ఈజ్ నాట్ అబౌట్ నో బ్రోకర్, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్టోరీ. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ మీరు తీసుకున్నట్లయితే మేమే ఇల్లు చూపిస్తాము అండ్ దెన్ యూ కెన్ మూవ్ ఇన్ ఇమీడియట్లీ అనేసి చెప్పారనమాట. సో నేను ఇది బాగానే ఉంది కదా, ఎందుకంటే మా ఇల్లు చాలా దూరం, మళ్ళీ నేను రోజు ఇక్కడికి వచ్చి రోజుకో ఫ్లాట్ చూడాలి అంటే నాకు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోతాయి కదా అనేసి నేను ఇంకా ఓకే అనేసి ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకున్నాను అనమాట. దాంట్లో ఏముంటుందంటే, యూ హ్యావ్ టు పే 500 ఫస్ట్. 500 పే చేస్తే అన్లిమిటెడ్ ఆన్లైన్ లిస్టింగ్స్ వాళ్ళు పంపిస్తారు, సజెషన్స్ పంపిస్తారు. ఫస్ట్ మనం అడుగుతారనమాట, మనకు ఒక ఆర్ఎంని అసైన్ చేసి మనకి ఎక్కడెక్కడ హౌజెస్ కావాలి, మన ప్రిఫరెన్స్ ఏంటి, అంటే 2 BHK 3 BHK, మన రెంట్ ఎంతలో మనం చూస్తున్నాము, అండ్ ఆల్సో ఏ ఏరియాకి దగ్గరలో కావాలి, ఇలా ఉంటాయి కదా, మీకు ఎలాంటి కమ్యూనిటీలో కావాలి, ఇట్లా ఈ మన ప్రిఫరెన్సెస్ అన్నీ తీసేసుకొని వాళ్ళు అన్లిమిటెడ్ లిస్టింగ్స్ పంపిస్తారు. సో 1 month వరకు ఈ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. లిస్టింగ్స్ పంపిస్తే అందులో ఫిజికల్గా 10 houses వాళ్ళు చూపిస్తారు అనమాట. ఇది వాళ్ళ ప్లాన్, 10 houses చూపిస్తారు. అండ్ ఆ 10లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసేసుకున్నాం అనుకోండి, ఫైనల్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి నో బ్రోకర్ వాళ్ళకి 11,000 పే చేయాలి. 11,000 సంథింగ్, 11,000 ప్లస్ GST అనుకోండి. సో ఆ ప్లాన్ తీసుకున్నాను నేను. సో ఓకే, ఇది బాగానే ఉంది కదా, నేను వెళ్ళే బదులు వాళ్ళే చూపిస్తారు అండ్ 10లో ఒకటి డెఫినెట్గా ఫైనలైజ్ అయిపోద్ది. బికాజ్ వీఆర్ నాట్ సో పిక్కీ. మాకు మెయిన్గా ఏంటంటే ఆఫీస్కి దగ్గరలో ఉండాలి, దట్స్ ఇట్, దగ్గరలో ఉండాలి. అండ్ ఆల్సో కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉండాలి, సెక్యూరిటీ మంచిగా ఉండాలి. అండ్ కొంచెం ఎవ్రీడే ఉంటాయి కదా మనకి, నార్మల్గా గ్రాసరీస్ కానీ వెజిటబుల్స్ కానీ అవన్నీ దొరికేలాంటి ఏరియా అయి ఉండాలి. చాలా మినిమలిస్టిక్ థింగ్స్తోనే మేము స్టార్ట్ చేసాము. అండ్ ఆల్సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పెట్. సో మేమేమనుకున్నామంటే, అంటే కొన్ని ఉంటాయి కదా అపార్ట్మెంట్స్లో పెట్స్ని ఎలో చేస్తారు, ఎలో చేయరు ఇట్లా. సో ఐ వాజ్ ఓకే, ఐ థాట్ ఈజీగా మాకు దొరికేస్తుంది, వితిన్ 1 week నేను ఫైనల్ చేసేస్తాను, నాకు పెద్ద ఇదేం లేదు కదా అనేసి. సో నో బ్రోకర్ యాప్లో ఎట్లుంటుందంటే, ఇలా ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, 2 BHK అపార్ట్మెంట్ ఇన్ సో అండ్ సో కమ్యూనిటీ, కింద వచ్చేసి ప్రిఫరెన్స్ ఓన్లీ టు ఫ్యామిలీ, పెట్స్
పెట్స్ నాట్ అలౌడ్, నాన్ వెజ్ ఓకే, ఇట్లా ఉంటాయి అన్నమాట అన్ని కింద. సో మనం చూసుకోవాలి, అట్లే ఫిల్టర్స్ కూడా ఉంటాయి. సో మనం అలా చూసుకోవచ్చు. సో నేనేం చేశానంటే ఒకరోజు డెడికేటెడ్గా కూర్చొని అసలు ఇంకే పని పెట్టుకోకుండా కొన్ని ఫైనల్ చేసుకున్నాను, అంటే యాడ్ చేసుకున్నాను అనమాట. నాకు ఫైనల్ లిస్ట్లో యాడ్ చేసేసుకుంటే ఆర్ఎం కాల్ చేశారు. కాల్ చేసి ఓకే మేడం ఏముంది నేను అరేంజ్ చేసేస్తా అని చెప్పారనమాట. తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చి మేడం మే ఐ నో యువర్ రిలీజన్ అనేసి అడిగారు. నాకు అంటే అప్పటిదాకా నాకు అసలు రిలీజన్ చెప్పాలి అన్న ఐడియా కూడా రాలేదన్నమాట. సో అంటే ఓకే వీఆర్ ముస్లిమ్స్ అని చెప్పాను నేను. చెప్తే ఓ సారీ మేడం మీరు ఏ కమ్యూనిటీలో అయితే అడిగారో వాళ్ళు ముస్లిమ్స్కి ఇవ్వరంట అని చెప్పారు. సో అది ఫస్ట్ కాల్లో. సో ఐ థాట్ ఓకే ఫైన్, అది వాళ్ళ ఇల్లు కదా మనం ఏం చేయలేము అనేసి ఓకే ఆ అపార్ట్మెంట్ తీసేయండి, దాన్ని నా ఫేవరెట్ లిస్ట్లోంచి తీసేసి మిగిలినవి ఉన్నాయి కదా ఇవి ఎంక్వైరీ చేసేయండి మీరు, అండ్ దెన్ వీ విల్ గో ఫర్ ద విజిట్. ఓనర్ని ఒకసారి కనుక్కొని వాళ్ళు ఏ టైంలో ఉంటారో కనుక్కొని అప్పుడు వెళ్ళాలన్నమాట మనం. సో వెళ్దాము అనుకుంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట నాకు. మేడం ఇంకో కమ్యూనిటీ ఉంది కదా వాళ్ళు కూడా ముస్లిమ్స్ని అలో చేయరంట అనేసి. సో అప్పుడు నాకు ఆడుగా అనిపించింది. ఫస్ట్ కాల్లో నాకు ఆడుగా అనిపించలేదు రియల్గా, ఎందుకంటే ఇప్పుడు మీ ఇల్లు మీరు ఓనర్ అనుకోండి, ఒక ఇంటికి మీరు ఎవరికి ఇవ్వాలి అనేది మీ ఇష్టం. ఇప్పుడు మా ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడు మా ఇల్లు ఇంకా మేము రెంట్కి ఇవ్వలేదు, కానీ రేపు మా ఇల్లు ఎవరికి రెంట్కి ఇవ్వాలి అనేది ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ అండ్ ఐ కెన్ హ్యావ్ మై ప్రిఫరెన్సెస్. దో మాకు రిలీజన్ ఫీలింగ్ లేదు అట్లా, కానీ వేరే వాళ్ళకు ఉంటే దాంట్లో తప్పేం లేదు. 1-2 ప్లేసెస్లో నాకేం అనిపించలేదు అట్లా. బట్ నాకు కంటిన్యూస్గా కాల్స్ కంటిన్యూస్గా ఇదే వస్తుందన్నమాట. అండ్ నో బ్రోకర్ వాళ్ళు ఏం చేశారంటే ఓకే అండి మీకు కొన్ని చూపిస్తాం మేము, రేపు మార్నింగ్ 10 o'clock వచ్చేసేయండి అని చెప్పారు. నాకు ఈ ఏరియా అస్సలు ఐడియా లేదు, నాకు ఓన్లీ ఐకియా వరకే తెలుసు అనమాట. యూ ఆల్ నో నేను ఐకియాకి రెగ్యులర్గా వస్తుంటా కాబట్టి వాళ్ళు ఒక 4-5 చూపిస్తాము ఇవాళ అంటే సరే. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు ఆ 4-5 ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడేసి ఉంటారు కదా, మరి ఈ టెనెంట్స్ ముస్లిమ్స్ అండి మీకు ఓకేనా అనేసి మాట్లాడి ఓకే అనుకొని ఉంటారు కదా. సో ఇంకా ఈ 5లో నేను ఒకటి ఫైనల్ చేసేస్తాను అనుకొని నేను చెక్ బుక్ అన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని వచ్చాను అనమాట. సో నన్ను వాళ్ళు ఒక ప్లేస్కి రమ్మన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేస్తే మేడం ఇంటి కీస్ లేవు, సో ఇవాళ కుదరదు అని చెప్పేశారు. అసలు నేను సర్ప్రైజ్ అయిపోయా, ఎందుకంటే ఐ వాజ్ సో డిపెండెంట్ ఆన్ దెమ్. నాకు అసలు వేరే ఏ విధానం తెలీదు ఇల్లు వెతుక్కునే దాంట్లో. బయట ఎక్కడ కూడా టూలెట్ బోర్డులు కనబడట్లేదు. వాళ్ళు కీస్ లేవండి, నిన్నటి వరకు ఎవరైతే ఫీల్డ్ మేనేజర్, ఐ థింక్ వాళ్ళు FM అంటున్నారు అనుకుంటా, ఎవరైతే ఫీల్డ్ మేనేజర్ ఉన్నారో ఆయన కీస్ తీసుకొని ఊరు వెళ్ళిపోయాడంట. సో నేను వచ్చాను, నాకు తెలియని ఏరియా, ఇంక నాకేం తెలియదు, నేను ఇల్లు ఎట్లా వెతుక్కోవాలో కూడా నాకు తెలియదు. తీరా ఇంత దూరం వచ్చిన తర్వాత ఐకియా దాటేసి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు అలా చెప్పారు. ఇంకా అప్పుడు నేను మా ఫ్రెండ్కి కాల్ చేశాను, తను ఇదే ఏరియాలో ఉంటుంది. కాల్ చేస్తే మా ఫ్రెండ్ వచ్చి నన్ను పిక్ చేసుకొని అప్పుడు తను ఏం చెప్పిందంటే మనం నో బ్రోకర్ ద్వారానే కాదు నార్మల్గా ఒక్కొక్క సొసైటీకి వెళ్ళి కూడా అడగొచ్చు అనేది చెప్పింది. నాకు కొద్దిగా హోప్స్ ఇంకా పెరిగాయి అనమాట. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే ఒక పెద్ద సొసైటీకి వెళ్ళాం. మేము రెంటల్ హోమే చూస్తున్నాము అండ్ వీ నో మేము రెంటల్ హోమ్ ఎందుకు చూస్తున్నాము, ఓన్లీ డిస్టెన్స్కి చూస్తున్నాము, క్యాలిక్యులేషన్స్ అన్నీ మాకు తెలుసు కాబట్టి ఇంకా నేను ఆ రోజు ఏదో ఒకటి ఫైనల్ చేయాలన్నట్లు వచ్చాయి. ఎందుకంటే ఆన్లైన్లో అవి విని రిలీజన్ గురించి ఐ థాట్ ఫేస్ టు ఫేస్ అయితే బాగుంటుంది అనేసి వచ్చి ఒక పెద్ద సొసైటీకి వెళ్తే అక్కడ వాళ్ళకి ఒక ఆఫీస్ ఉందన్నమాట, మార్కెటింగ్ ఆఫీస్. అక్కడికి వెళ్ళి మాకు ఇక్కడ ఏవైనా ఖాళీలు ఉన్నాయా అంటే వాళ్ళు ఏమన్నారు, ఉన్నాయండి, ఇలా 2 months అడ్వాన్స్ ఇవ్వాలి అండ్ రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. జనరల్గా చెప్తున్నాను 11 months రెంటల్ అగ్రిమెంట్ ఉందండి ఇప్పుడు అయితే, అండ్ 2 months అడ్వాన్స్ అడుగుతున్నారు ప్రతి చోట కూడా. ఐ సెడ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్, ఓకే అనేసి. అండ్ ఆ తర్వాత ఇంక ఇల్లు చూపించేస్తే మనకి ఓకే అయితే ఇచ్చేద్దాం అన్నట్లున్నా నేను. అంతలో వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చేసి ఫిల్ చేయండి అన్నారు. నేను అసలు అక్కడ షాకిరా మొహమ్మద్ అని ఇట్లా రాశాను, ఇమీడియట్గా వాళ్ళు ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకున్నారు అనమాట. అండ్ మోర్ ఓవర్ 1 more పాయింట్ హియర్, వాళ్ళు ఇదంతా చెప్పి 2 months అడ్వాన్స్ అని చెప్పి ఈ ఇల్లు మీకు చూపించినందుకు మాకు 1 month రెంట్ ఇవ్వాలి అని చెప్పారు. మా ఫ్రెండ్ అయితే అసలు షీ డిడ్ంట్ అగ్రీ ఫర్ దట్, ఎందుకంటే 1 month రెంట్ అనేది ఇట్స్ ఎ లాట్ మధ్యలో వాళ్ళకి ఇవ్వడం.
బట్ స్టిల్ నాకు ఆన్లైన్లో అది విని ఉన్నా కదా రిలీజియన్ గురించి. ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ అనమాట. అసలు నేను దీనికి కూడా ఒప్పుకుంటాను, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. వాళ్ళు నాకు ఇప్పించగలుగుతారా, నేను అంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకున్న తర్వాత అయినా వాళ్ళు నాకు ఇప్పించగలుగుతారా లేదా అనేసి నేను మా ఫ్రెండ్ వస్తే వెళ్ళిపోదాం పద వేరే చోట చూద్దామంటే లేదని ఓకే అన్న. ఓకే నాకు ఓకే అనేసి ఫామ్ మీద ఇట్లా పేరు రాశాను. వాళ్ళు ఇద్దరు ఒకళ్ళ ఫేస్లో ఒకళ్ళు చూసుకున్నారనమాట. అప్పటికే నాకు అర్థమైపోతుంది ఇంకా వాట్ దే ఆర్ గోయింగ్ టు టెల్ మీ అనేసి. సారీ మేడం, ఆ ఓనర్ ముస్లిమ్స్కి ఇవ్వరు అనేసి అన్నారు. సో అట్లా చాలా పెద్ద సొసైటీస్, లెట్ మీ టెల్ యూ, ఐ కాంట్ టేక్ సొసైటీ నేమ్స్, చాలా పెద్ద సొసైటీస్, బిగ్ నేమ్స్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆన్ నేమ్స్, ఎందుకంటే ఇది సొసైటీ ఆ కమ్యూనిటీ ప్రాబ్లం కాదు, ఇది ఇండివిజువల్ ఓనర్ ప్రాబ్లం అనమాట. మేము వెళ్ళింది పెద్ద సొసైటీస్కి. ఎందుకు చెప్తున్నాను అంటే నేనున్న ఏరియా ఇప్పటివరకు నార్మల్ ఏరియా అనమాట. ఇట్ వాజ్ స్మాల్ క్యూట్ ఏరియా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తే నాకేమనిపించింది అంటే, ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటాము, మంచిగా చదువుకొని బాగా సెటిల్ అయిన వాళ్ళే ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఉంటుంటారు అనుకుంటాం కదా. సో వాళ్ళ మైండ్ సెట్ గురించి కూడా తెలియకుండానే మనకు ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది అనమాట. అంటే నేను యూఎస్కి వెళ్ళొచ్చాను, 7 years ఉన్నా అక్కడ నేను 5 homes షిఫ్ట్ అయ్యాను. సో ఇల్లు ఎలా వెతుక్కోవాలి, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఏం డాక్యుమెంట్స్ అడుగుతారు, ఐ నో ఎవ్రీథింగ్. సో అదే కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో నేను ఉన్నా అనమాట. నన్ను ఎన్ని మంత్స్ అడ్వాన్స్ ఇవ్వమని అడుగుతారు, రెంటల్ అగ్రిమెంట్లో ఎన్ని మంత్స్ రాయించుకుంటారు, ఇదే మైండ్ సెట్లో, అంటే టెక్నికాలిటీసే ఆలోచిస్తున్నా కానీ నేను వేరే ఆలోచించలేదు. పెద్ద సొసైటీస్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఎక్స్పెక్టేషన్స్ నాకు అట్లుండే. అంటే చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా ఉండుంటారు హూ రిటర్న్ టు ఇండియా. సో నేను సేమ్ అక్కడలానే ఊహిస్తూ ఉన్నా అనమాట. సో ఎప్పుడైతే ప్రతి సొసైటీ సెడ్ నో టు మీ, రియల్లీ నా స్కూల్ ఫ్రెండ్ వచ్చింది నాతో ఆ రోజు. తర్వాత అసలు నాకంటే తనే ఎక్కువ డిసప్పాయింట్ అయింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఆ నో తీసుకొని ఉన్నా కాబట్టి ఐ వాజ్ లిటిల్ ప్రిపేర్డ్. ఆ కోపంలో మళ్ళీ నేను నో బ్రోకర్ ఆర్ఎంకి కాల్ చేసి మీ యాప్లో మీరు కింద ఫిల్టర్స్ పెట్టుకున్నారు, పెట్స్ నాట్ అలౌడ్ అని, ముస్లిమ్స్ నాట్ అలౌడ్ అని కూడా పెట్టుకోండి. అన్నెసెసరీలీ యూ వేస్టెడ్ మై టైం. నేను 4-5 రోజులు నా షూట్స్, నా పనులు అన్నీ పక్కన పెట్టుకొని చూస్తున్నా. అదే మీరు ముస్లిమ్స్ నాట్ అలౌడ్ అని కూడా పెట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు బలవంతంగా ముస్లిమ్స్కి ఇవ్వండి ఇల్లు అనేసి, బట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ కదా. ఇది ఎలా ఉందంటే హిపోక్రసీలా ఉందన్నమాట. బయటికి నాన్ వెజ్ అలౌడ్, పెట్స్ నాట్ అలౌడ్, బట్ ముస్లిమ్స్ నాట్ అలౌడ్. సో నాకు చాలా హర్టింగ్ అనిపించింది. సో ఈవినింగ్ వరకు ఒక 8 to 9 వెరీ బిగ్ సొసైటీస్ తిరిగాం మేము. వీ వర్ వెరీ డిసప్పాయింటెడ్, చాలా బాధ అనిపించింది. తర్వాత ఫైనల్గా ఇంకా నేను నో బ్రోకర్ వాళ్ళ కాల్ కూడా చేయలేదు. వాళ్ళు నన్ను అడిగారు, ఐ కాంట్ బ్లేమ్ దెమ్. వాళ్ళు నాకు మళ్ళీ ఆర్ఎం కాల్ చేసి ఏమన్నారంటే, మేడం మేము ఇల్లు చూపించగలం, ఓనర్స్తో మాట్లాడగలం, కానీ ఓనర్స్ని ఒప్పించలేము, ఇట్స్ దేర్ డెసిషన్. వాళ్ళని కూడా నేనేం బ్లేమ్ చేయలేదు. ఐ జస్ట్ టోల్డ్ దెమ్ అనమాట సజెషన్, కింద మీరు ముస్లిమ్స్ నాట్ అలౌడ్ అని పెట్టేసుకోండి, అది ఈజీ అయిపోతుంది అనేసి. ఇంకా తర్వాత నేను వదిలేసా, ఇంకా నాకు నో బ్రోకర్ ద్వారా కూడా వద్దు, ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా కావట్లేదు పాపం, వాళ్ళు కూడా ఓనర్స్ని అగ్రీ చేయించలేకపోతున్నారు. ఆ 500 పోతే పోయింది అనుకున్నాను. అండ్ బై ఈవినింగ్ ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. లాస్ట్ 2-3 సొసైటీస్ ఎట్లా అయిపోయినాయి అంటే, నేను ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ మై నేమ్ ఈజ్ షాకీరా మొహమ్మద్, వాళ్ళు సరిగ్గా వినకపోయినా మళ్ళీ ఇన్సిస్ట్ చేసి చెప్పి మేము ముస్లిమ్స్ అని చెప్పి ఇల్లు గురించి అన్నీ కనుక్కుంటున్నాను. వాళ్ళు ఓకే మేము ఓనర్స్ని అడిగి చెప్తాం అంటున్నారు. ప్రతి అపార్ట్మెంట్కి కూడా బిగ్ సొసైటీస్లో కింద మార్కెటింగ్ ఆఫీస్ ఉంటుంది అనమాట. అక్కడ డీటెయిల్స్ ఇవ్వడం, గంట తర్వాత వాళ్ళు మళ్ళీ ఓనర్స్ని కనుక్కొని సారీ మేడం రిలీజియస్ ఇష్యూస్, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రతి చోట నుంచి ఇదే ఆన్సర్ వచ్చింది. నేను చెక్ బుక్ పట్టుకొని తిరుగుతున్నా లిటరల్గా ఆ రోజు. చెక్ అంటే చెక్, ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్ఫర్, ఏదో ఒకటి ఇంకా నేను చేసేస్తాను. ఇంత దూరం నేను డైలీ రాలేను. సో దట్స్ వాట్ ఐ వాజ్ థింకింగ్. అండ్ మా ఫ్రెండ్ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయింది, ఏంటి అసలు మనం ఏ టైంలో ఉన్నాం అసలు అనేసి. అండ్ ఈ ఇల్లు లక్కీగా మా ఫ్రెండ్కి తెలిసిన ఫ్రెండ్ ద్వారా, నార్మల్గా వాళ్ళకి అపార్ట్మెంట్స్లో ఖాళీలు ఉంటాయని తెలిసింది కదా, అలా తెలిస్తే ఈవినింగ్ ఇంకా 6 o'clockకి నేను ఇంటికి వెళ్ళిపోయే ముందు
హోప్స్ లేవిగా వచ్చాము. ఇక్కడికి వచ్చి ఇల్లు చూసాము. ఓకే, ఇల్లు బాగుంది. అండ్ డిస్టెన్స్ కూడా మేము అనుకున్నట్లుగానే వచ్చింది. అంతా బాగానే ఉంది. ఫస్ట్ ఓనర్కి కాల్ చేసామన్నమాట. కాల్ చేసి ఫస్ట్ నేను చెప్పింది ఇదే, సార్ వీఆర్ ముస్లిమ్స్, మై నేమ్ ఈ షాకిరా మొహమ్మద్, ఆర్ యూ ఓకే విత్ ఇట్? అండ్ మా ఓనర్స్ అయితే చాలా చాలా మంచోళ్ళు అసలు. అండ్ దే సైడ్ అసలు మాకు ఇట్లాంటి ఫీలింగే లేదు అనేసి, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్. అండ్ అసలు మాకు ఇట్లాంటి ఫీలింగే లేదు, అసలు మీరు అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు అనేసి చెప్పారు. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అంటే ఆ రోజు నాకు వచ్చిన రిజెక్షన్స్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా నేను ఇంటికి వెళ్ళాను. అండ్ వీఆర్ ఆల్ సర్ప్రైజ్డ్. ఈవెన్ మా హస్బెండ్కి కూడా చెప్పాను ఇట్లా జరిగింది అంటే, అందరూ సర్ప్రైజ్డ్ అసలు. అంటే ఇప్పుడు కూడా అలా ఉందా అనేసి. మేబీ మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఎవరైతే రెంటల్ హోమ్స్ కోసం వెతుకుతూ ఉండడమో లేదా ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉండడమో మీకు తెలిసే ఉండొచ్చు. బట్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఇండియా షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారో, లేదా ఎవరికైతే నాలాగా అసలు రెంటల్ హోమ్స్ గురించి ఐడియా లేదో, ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే దిస్. మన ఇండియా ఎప్పుడు ముందుకెళ్తుంది ఈ విషయంలో అనేది ఐ రియలీ డోంట్ నో. 20 years బ్యాక్ మా మమ్మీ వాళ్ళు ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నేనే ఇల్లు వెతికాను దిల్సుఖ్ నగర్లో. సేమ్ అప్పుడు కూడా ఇదే ఇష్యూ వచ్చింది, మీరు ముస్లిమ్స్ కదా మేము ఇల్లు ఇవ్వము అనేసి. ప్రతి ఇంట్లో అప్పుడు కూడా ఇదే ఇష్యూ వచ్చింది. కానీ అప్పుడు ఆ ఆంటీని నేను కన్విన్స్ చేశాను అనమాట. ఆంటీ 3 months చూడండి, మీరు నచ్చకుంటే మేము అప్పుడు షిఫ్ట్ అవ్వమని చెప్పండి మమ్మల్ని అనేసి. సమ్హౌ ఆంటీ ఓకే అన్నారు. అండ్ మేము నా పెళ్ళి అయ్యే వరకు అదే ఇంట్లో ఉన్నాం అనమాట. సో వాళ్ళు మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు తర్వాత. బట్ అప్పుడు నేను ఏం ఫీల్ అవ్వలేదు, బికాజ్ ఐ నో, ఆ స్టేజ్లో నాకు తెలుసు ఇట్లా ఉంటుంది అని నాకు తెలుసు. కానీ 2026లో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇలా ఉంది అనేసి నాకు తెలియదు. దట్టు ఇంత పెద్ద సొసైటీస్లో అసలు నాకు తెలియదు అనమాట. ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్. ఎందుకు అంటే మేబీ నాకు ఇండియా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయేమో. నేను యూఎస్లో 5 homes చేంజ్ చేశాను. మా హస్బెండ్ ఆఫీస్లో బిజీ ఉండేవాళ్ళు, నేనే కాల్స్ చేసేదాన్ని. మేము ఇప్పుడు ఓహాయో, ఫ్లారిడా, పెన్సిల్వేనియా ఇలా షిఫ్ట్ అయినప్పుడు ముందే వాళ్ళకి కాల్ చేసేసి ఫొటోస్ తీసుకొని, అండ్ వాళ్ళు మహా అయితే ఫామ్ నింపమనే వాళ్ళు, ఎస్ఎస్ఎన్ ఏంటి, మీ పాస్పోర్ట్ ఏంటి, మీ ప్రాపర్ వీసా ఇలా అడిగేవాళ్ళు తప్ప మీ రిలీజన్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, వెజ్జా నాన్ వెజ్జా అసలు అవేమి అడిగేవాళ్ళు కాదు. అంటే ఒక వేరే కంట్రీలో నాకెప్పుడు ఎదురవ్వంది, యాక్చువల్లీ అక్కడ ఉంది కదా ఈ ఫోబియా అనేది, అక్కడ ఉంది ఇస్లామిక్ ఫోబియా అనేది, అక్కడ ఎప్పుడు నాకు ఎదురవ్వలేదు. అలాంటిది ఇక్కడ ఫేస్ చేసేసరికి ఐ వాజ్ షాక్డ్ అనమాట. అండ్ ఏంటంటే ఒక కామన్ నోషన్ ఉంది, ముస్లిమ్స్ అంటే ఇల్లు క్లీన్గా పెట్టరు, వాళ్ళు క్లీన్గా ఉండరు అనేసి. దిస్ ఈజ్ 2026. ఇక్కడ మంచి చెడు అనేది ప్రతి చోట్ల ఉంటుంది. మన బ్లాగ్స్ చూస్తూనే ఉంటారు మీరు. అండ్ ఇప్పుడు నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ అసలే లేదు, యు ఆల్ నో. అంటే నీట్గా ఉండడం ఉండకపోవడం అనేది ఒక పర్సనల్ ప్రిఫరెన్స్, కానీ అది రిలీజియస్ ప్రిఫరెన్స్ కాదు. వెజ్ నాన్ వెజ్ అన్న అట్లీస్ట్ నేను అర్థం చేసుకోగలను. బట్ నాన్ వెజ్ ఎలౌడ్ అన్న వాళ్ళు కూడా ముస్లిమ్స్కి ఇవ్వము అంటారు అనమాట. బట్ కొద్దిగా కొన్ని రోజులు మేము కూడా అట్లీస్ట్ కొన్ని హోమ్స్ వరకు మేము ఏమనుకున్నాం అంటే, ఓకేలే అది వాళ్ళ ఇల్లు కదా, కొంతమందికి వాళ్ళ ఇంట్లో పూజ అవ్వదు కదా రోజు, ఆ ప్రాబ్లం కూడా ఉండుండొచ్చు, లేదంటే ముగ్గు పెట్టాం కదా ఆ ప్రాబ్లం ఉండుండొచ్చు. ఇట్లా మేము చాలా పాజిటివ్గా అనుకున్నాము. కానీ దాని నంబర్ ఆఫ్ రిజెక్షన్స్, నో బ్రోకర్ వాళ్ళు కూడా ఒప్పించలేకపోయారంటే ఇంకా ఆలోచించండి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ హ్యావ్ ఏ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ని నేను ఇలా కొద్దిగా ఎడ్యుకేట్ చేయడానికి కూడా యూజ్ చేయాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్ చూసేవాళ్ళు, అట్లీస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు, డోంట్ జడ్జ్ పీపుల్ విత్ దేర్ రిలీజన్. అసలు ఇప్పుడు ఒకళ్ళకి ఇప్పుడు నేనే వచ్చాను, నేను మీకు కాల్ చేశాను నాకు రెంటల్ హోమ్ కావాలి అనేసి, నన్ను కలవండి, నన్ను కలిసి మాట్లాడి, ఓకే మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు, మీరేం చేస్తారు, మీకు ఎంతమంది పిల్లలు, ఇట్లా ఒక వైబ్ మ్యాచ్ అయితే మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేదు ఇప్పుడు నన్ను చూడగానే సపోజ్ మీకు నేను నచ్చలేదు, లేదా నేను నీట్గా పెడతాను మీకు అనిపించలేదు అనుకోండి, ఓకే యూ కెన్ సే సమ్ అదర్ రీజన్ అండ్ డినై. కానీ ఇట్లా ఫేస్ మీద ఇట్లా పేరు షాకిరా మొహమ్మద్ అని రాయిగానే నో 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 అని చెప్పేయడం ఏంటో నాకైతే చాలా బాధగా అనిపించింది అనమాట. మేబీ బికాజ్ నేను 2 countriesని మేము యూఎస్లో ఉండే ఛాన్స్ ఉంచుకొని కూడా ఇక్కడికి మూవ్ అయిపోయి, మన కంట్రీలో అయితే మనకి
అంటే ప్రైమరీ ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఎప్పుడు మనం సెకండరీ సిటిజన్స్ లానే ఉంటాం అనమాట. మన కంట్రీలో మనం అలా ఉండము, అందుకనే ఇక్కడికి మూవ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికంటే వర్స్గా ట్రీట్ చేస్తున్నారు అనిపించింది నాకు. ఇమిగ్రెంట్స్ని అక్కడ ఇంత దారుణంగా ట్రీట్ చేయరు నాకు తెలిసి. అలాంటిది మన కంట్రీలో చాలా ఇదిగా అనిపించింది నాకు. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ నౌ. పీపుల్ని టూ మచ్గా ఇట్లా రిలీజన్ బేస్డ్ అండ్ క్యాస్ట్ బేస్డ్, క్యాస్ట్ గురించి కూడా చెప్తున్నా, క్యాస్ట్ రిలీజన్ బేస్డ్ మనం అస్సలు జడ్జ్ చేయకూడదు. ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. ఇల్లు ఎలా ఉంచుకుంటారు, వంటలు ఎలా చేస్తారు, ఎదుటి వాళ్ళ వంటగది ఎలా ఉంటుంది అనేది ఆ పర్సన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీరు మీదే సేమ్ క్యాస్ట్ అనుకోండి, మీదే సేమ్ క్యాస్ట్ వాళ్ళు మీ అంత క్లీన్గా సేమ్ టు సేమ్ లెవెల్లో ఉంటారా? ఉండరు కదా. కొద్దిగా హై ఎండ్లో డెఫినెట్గా ఉంటుంది. సో అలాంటిది ఒక రిలీజన్ వాళ్ళందరూ ఇంకా వాళ్ళు క్లీన్గా ఉండరు, వాళ్ళు క్లీన్ చేయరు ఇల్లు అనుకోవడం, ఇట్స్ నాట్ గుడ్ అసలు, వెరీ బ్యాడ్. అండ్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఐ ఫీల్ సో హ్యాపీ మూడ్ కూడా ఉంది నాకు. అండ్ మా ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, మా నేబర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. అండ్ ఐ ఫౌండ్ వెరీ నైస్ హౌస్ హెల్ప్ అండ్ కమ్యూనిటీ బాగుంది, అంతా బాగుంది. సో నాకు అదే అనిపిస్తుంది అనమాట. ఎవరైతే రిజెక్ట్ చేశారో ఇట్ హ్యాపెండ్ ఫర్ మై ఓన్ గుడ్ అనిపిస్తుంది. మంచి పని చేశారు మమ్మల్ని రిజెక్ట్ చేసి, సో దట్ వీ మూవ్డ్ హియర్ అనేసి. సో ఐఎమ్ సో హ్యాపీ. బట్ నాకు ప్లాట్ఫామ్ ఉంది, ఐ నీడ్ టు కన్వే దిస్ అనేసి చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ జడ్జ్. అండ్ మీరు ఎవరికైనా రెంట్కి ఇవ్వాలి అనుకుంటే, వాళ్ళు ముస్లిమ్స్ అయినా కానీ జస్ట్ గివ్ దెమ్ ఏ ఛాన్స్, స్పీక్ టు దెమ్, టాక్ టు దెమ్, మీట్ దెమ్, అండ్ దెన్ యూ కెన్ డిసైడ్ కదా, రాదర్ దాన్ అట్లా ఫేస్ మీద చెప్పేయకుండా. వన్ మోర్ పాయింట్ బిఫోర్ ఐ లీవ్. సి, ఎవరైతే ముస్లిమ్స్కి ఇల్లు ఇవ్వము అంటున్నారో, జస్ట్ థింక్ దిస్ వే. మీ పిల్లలు యూఎస్కి కానీ, ఆస్ట్రేలియాకి కానీ, యూకేకి కానీ, వేరెవర్ దే గో, ఇండియన్స్కి ఇల్లు ఇవ్వము అంటే ఎలా ఉంటుంది మీకు? విల్ ఫీల్ సో బ్యాడ్, రైట్? అంటే అరే మా పిల్లలకి ఇల్లు దొరకట్లేదు అనేసి థింక్ దట్ వే. వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తే మన నేషనాలిటీ మీద మనకి ఎంత బాధేస్తుందో, మన ఓన్ కంట్రీలో రిలీజన్ మీద జడ్జ్ చేసినా కానీ అంతే బాధేస్తుంది. మనం మన పిల్లలకి యూఎస్కి వెళ్తే వాళ్ళకి ఇల్లు దొరకాలి, వాళ్ళు అన్ని విధాలు సెటిల్ అవ్వాలి అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. సో అట్లనే మీరు కూడా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. సో దట్స్ ద ఓన్లీ మోటో టు డూ దిస్ వీడియో. నేను చాలా ఫాస్ట్గా చెప్దాం అనుకున్నా కానీ ఇది చాలా రోజుల నుంచి ఇట్లా సప్రెస్ అయ్యి ఉందన్నమాట. దట్స్ వై నేను ఎక్కువసేపు చెప్పాను. సో అదండి, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. లెట్స్ ఆల్ బీ గుడ్ టువర్డ్స్ ఈచ్ అదర్, లెట్స్ బీ కైండ్, and see you in next video. Take care. Bye.